బాగుంది. నీకేం నచ్చింది మూవీలో? నాకు లాస్ట్ కి నచ్చింది. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. హనుమంతుడు లంకెన్ తగిలెట్టాడు, ఈ హనుమాన్ థియేటర్ తగిలెడతాడు. నేను సరదాగా బాబా సినిమా 10 సార్లు చూస్తాను. హనుమంతుడి సినిమా చూసుకోవాలా. ప్రశాంత్ వారం వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇదే. పండగకి ఎన్ని సినిమానే బ్లాక్ బస్టర్ భయ్యా. బ్లాక్ బస్టర్ ఏ మూవీ కాదు, ఏ మూవీ కాదు, ఏ మూవీ కాదు. ప్రశాంత్ వారం ఇలాంటి సినిమా ఇంతవరకు చూడలేదు భయ్యా. అబ్బే ఎవ్వరు పనికిరాను. ఏందన్నా రాజ్మౌళి కూడా వేస్ట్ అన్న. అక్కడ ఏందన్నా మూవీ అసలు 500 కోట్లు కొట్టే బొమ్మ ఇది. 500 కోట్లు లాస్ట్ 15 నిమిషాలు కుర్చీలో ఎవరైనా కూర్చుంటే వద్దు, ఎవరైనా సరే కుర్చీలో కూర్చోరు. లాస్ట్ 15 నిమిషాలు ఒక్కడు కూడా కుర్చీలో కూర్చోడు. దద్దరిల్లిపోయింది వాళ్ళు. సాంబార్ గారు మూసుకోవాలి, సాంబార్ గారు మళ్ళీ మాట్లాడడం కూడా సరిపోదు. ఈ సినిమా సమాధానం అంటే ఆల్మోస్ట్ అంటే గుడ్ వర్సెస్ ఈవిల్ అన్నమాట. ఈవిల్ పైన గుడ్ ఎలా ఫైట్ చేస్తుంది అని. అలాగే ఇప్పుడు మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఎలా ఉంటాయి? బాగుంది. మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్ సీన్స్ అంటే ఏమున్నాయి? ఫైట్ సీన్సా లేకపోతే లవ్లో లవ్ ఉందా? లవ్ సీన్స్ అవి కూడా ఉన్నాయి, బట్ డివోషనల్ ఎక్కువ. చాలా బాగుంది. బాగుంటది అనుకుంటున్నా. మళ్ళీ చూస్తారా? ఓకే, ఎలా ఉందండి? చాలా చాలా బాగుంది. పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది, మేము ఇంకా ఎంజాయ్ బాగా చేసాం. లాస్ట్ సీన్ అయితే అసలు అందరి పోయింది. అసలు చాలా చాలా బాగుంది. హనుమంతుడి ఇంకా బాగుంటది అనుకుంటున్నా. విజయ్ రెండోసారి మూడోసారి 4 సార్లు జై శ్రీరామ్, జై శ్రీరామ్ చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. జై శ్రీరామ్ చాలా బాగుంది. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్, సంక్రాంతి బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది మూవీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫుల్ థియేటర్లలో రీచ్ చేయాలి. ఒక్క థియేటర్ కాదు, 3 థియేటర్లు కాదు, మొత్తం హైదరాబాద్ థియేటర్లో రీచ్ చేయాలి. జై శ్రీరామ్. వెరీ నైస్ మూవీ. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. మూవీ మాత్రం హైలైట్ భయ్యా. సినిమా మాత్రం హైలైట్. అసలు నిజం చెప్తున్నా, ఎక్స్పెక్ట్ చేయాలా. ఈ 20 crores సినిమా ఇట్లా తీసారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలా. అసలు క్లైమాక్స్ అయితే ర్యాంప్ పోయా. నన్ను నమ్మి చెప్తున్నా, ప్రతి ఒక్కరు చేసిరు మన ఈ సినిమా చూసి. అందరు కొట్టేసరి డైరెక్టర్ మ్యూజిక్ అసలు పిచ్చెక్కిపోయింది అంతే. హనుమంతుడు ఒక్కో సీన్లోకి వస్తుంటే నరాలు వేస్తున్నా పోయా, ఇట్లా గూస్ బంప్సే. హనుమంతుడు అయితే క్రేజీ సినిమా అయితే. సంక్రాంతి విన్నారు పక్కన.